సో నమస్తే తెలంగాణలో బ్యాన్ రైటంగా గురుకులంలో గురుకులాలేరి అని ఒక శీర్షికను ప్రచురించింది. ఒక కొడంగల్లోనే 22 పోస్టులు ఖాళీ. ఇది ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గ పరిస్థితి. ఉప్పల్ ఇంటర్ గురుకులాల్లో విద్యార్థులే లేరు, అయినా అన్ని సబ్జెక్టులకు లెక్చరర్లు నియామకం. సంక్షేమంలో ఇష్టరాజ్యంగా సర్కార్ బదిలీలు. ట్రాన్స్ఫర్ చేసిన ఆ వెంటనే రిటెన్షన్. వ్యవస్థ నిర్ణయాలతో చదువులపై తీవ్ర ప్రభావం. సో ఇది గురుకుల పాఠశాలకు సంబంధించిన వార్తని ప్రచురించింది. సో ఈ గురుకులాలకు సంబంధించి ఎట్లుంటుందంటే, ప్రతి కొడంగల్ నియోజకవర్గం అని కాదు, ప్రతి జిల్లాలో టీచర్లు లేక చాలామంది చాలా సబ్జెక్ట్స్ చెప్పలేక స్కూళ్ళలో చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. సో ఒక్కసారి చదివే ప్రయత్నం చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో వికారాబాద్ జిల్లాలో కొడంగల్ సంక్షేమ బాలురు గురుకుల పాఠశాలలో భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఇక్కడ గురుకులాల్లో 5 నుంచి ఇంటర్ వరకు విద్యా బోధన కొనసాగుతుంది. 500 నుంచి 600 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. అయితే ఈ మేరకు గురుకుల సిబ్బంది నియమించలేదు. సో గురుకులాల్లో జూనియర్ లెక్చరర్ పోస్టులకు తెలుగు, గణితం, ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ సబ్జెక్టుల పోస్టులు ఖాళీగానే పెట్టారు. పీజీటీకి సంబంధించి తెలుగు, గణితం, సోషల్, హిందీ, ఫిజిక్స్, సైన్స్, బయాలజికల్ సైన్స్, ఫిజిక్స్ డైరెక్టర్, పీఈటీ, ఆర్ట్స్ టీచర్, సీనియర్ అసిస్టెంట్ మొత్తం 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీజీటీకి సంబంధించిన బయో సైన్స్, తెలుగు, ఇంగ్లీష్ మరియు సోషల్, ఫిజిక్స్ సైన్స్లు ఖాళీగానే ఉన్నాయి. అంటే దాదాపు 500 నుంచి 600 మంది పిల్లలు చదువుతున్న గురుకుల పాఠశాలలో సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకా. మొన్న సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారు, నేను కొడంగల్ని 300 కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తాను అన్నాడు. కొడంగల్ నా మాతృభూమి, నా సొంత నియోజకవర్గం, నేను ఖచ్చితంగా దాన్ని ప్రపంచ పటంలో పెట్టే ప్రయత్నం చేస్తానని అన్నాడు. ఇదే ప్రపంచ పటంలో పెట్టేసిండు ఆల్రెడీ. ఎందుకంటే గురుకుల పాఠశాల లేవు కదా. ఎక్కడైతే మనం చెప్పుకునేది అది, ఎక్కడైతే విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ బాగుంటుందో, సకాలంగా ఉందో అక్కడ అభివృద్ధి జరుగుతుంది ఆటోమేటిక్గా. మీరు ఈ విద్యకే లేదు ఇక్కడ. మనకు దాదాపు 500-600 పిల్లలకి దాదాపు 15 మంది టీచర్స్ కూడా లేరట. మళ్ళీ 5వ తరగతి నుంచి అది ఇంటర్ వరకు ఉందంట గురుకులం. సో ఇటువంటి పరిస్థితి ఏందో ఏమో.